నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం ఢిల్లీ వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీలో చేరికలపై హైకమాండ్ తో చర్చించే ఛాన్స్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఫోకస్ నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు టికెట్ రాకుండా అగ్రనేతలే అడ్డుపడ్డారు బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు పొత్తులపై నిర్ణయం అధిష్టానానిదే ఏపీలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్న పురంధేశ్వరి తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు రేపు ఆదిలాబాద్ కు నరేంద్ర మోదీ పలు ప్రాజెక్టులు జాతికి అంకితం చేయనున్న ప్రధాని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ కు రానున్నారు. మధ్యాహ్నం బీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే కొందరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇవాళ కరీంనగర్ పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనే అంశంపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వాటన్నింటి ఆధారంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లే. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీని వదిలి కాంగ్రెస్లో చేయడంతో ఈ రేసులో మాజీ మంత్రి కొప్ర ఈశ్వర్ పేరు బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలిపే లక్ష్యంగా గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నారు. రైట్, ఇదే అంశమే మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్కు రానున్నట్లు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కు రానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ నెల 10వ తేదీన కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. బహిరంగ సభ ఏర్పాట్లపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలతోటి కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లతో పాటు బహిరంగ సభ జన సమీకరణ, బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లపై నేతలతో చర్చించబోతున్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికీ 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను దాదాపుగా అధికారికంగా ప్రకటించినట్లుగా మనం భావించాలి. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేయబోతున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ పక్ష నేతగా ఉన్నటువంటి రామా నాగేశ్వరరావును ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి గడ్డం రంజిత్ రెడ్డి. ఈ 3 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించినట్లే అని మనం భావించాలి. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే పార్టీ మారుతూ వస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీ మారారు. నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి పోతుగంట రాములు బీజేపీలోకి వెళ్లారు. జహీరాబాద్ ఎంపీ బీజేపీలో చేరారు. పెద్దపల్లి ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఈ మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మరికొద్ది రోజులు స్పష్టత వచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 2019 లోక్సభ ఎన్నికలకు 9 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత మొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోబోతోంది కాబట్టి అభ్యర్థుల ఎంపికను ఆచితూచి ఎంపిక చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు ప్రముఖంగా వినపడుతుంది. ఇట్లా పార్లమెంట్ స్థానాలకు కొంతమంది అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నప్పటికీ సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు వేచి చూసి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం మాత్రం కనపడుతుంది. కేఆర్ఎంబీ విషయంపై నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ రిపేర్ చేయకుండా సాగునీటికి సంబంధించి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటికే మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీ నేతలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన చేశారు. అన్నారం ప్రాజెక్టు సందర్శన చేసి అక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 10వ తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఈ రోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి పార్లమెంటు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పార్టీ లాయాలిటీ, అదేవిధంగా కేసీఆర్ కుటుంబానికి అత్యంత విధేయులుగా ఉన్నవారినే ఎంపిక చేసే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. సవీన్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు కత్తి మీద సామ్లా మారాయి. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దృష్టి పెట్టినట్టు చూస్తున్నాం. మరి ఎంతమంది అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది? ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. కానీ అభ్యర్థుల ఎంపిక మాత్రం మొదట బీజేపీనన్న 9 మంది అభ్యర్థులతోటి లిస్టు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా లోక్సభ అభ్యర్థులను ఫైనలైజ్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరికొద్ది రోజులు వేచి చూసిన తర్వాతనే లోక్సభ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు 3 పార్టీ మారిన నేపథ్యంలో మరికొద్ది రోజులు వేచి చూసిన తర్వాత మరికొంతమంది సిట్టింగ్ ఎంపీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఒకవేళ అభ్యర్థులు ప్రకటించినప్పటికీ వారు పార్టీ మారితే అది పార్టీకి మరింత డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆచితూచి ఆలోచించిన తర్వాతనే లోక్సభ అభ్యర్థుల ఎంపికను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సవీన్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గొర్రెల పంపిణీ కేసులో మరో మలుపు తిరిగింది. గొర్రెల పంపిణీ అవకతవకల్లో మరో జాయింట్ డైరెక్టర్ కు హస్తం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే 4 ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ 3 రోజుల పాటు విచారించి కీలక విషయాలను రాబట్టింది. విచారణలో జాయింట్ డైరెక్టర్ పాత్ర బయటపడింది. రికార్డుల్లోకి బినామీ ఖాతాల వివరాలను జేడీ ఎక్కించినట్లు గుర్తించారు. మొయినుద్దీన్ నుండి లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తోంది. రైతుల డబ్బులు కొట్టేసి విదేశాలకు పారిపోయిన మొయినుద్దీన్, అతడి కుమారుడు ఇక్రమ్ జాయింట్ డైరెక్టర్కు నోటీసులు ఇచ్చి విచారించనుంది ఏసీబీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గొర్రెల పంపిణీ కేసులో మరో మలుపు తిరిగింది. గొర్రెల పంపిణీ అవకతవకల్లో మరో జాయింట్ డైరెక్టర్కు హస్తం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే 4 ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ 3 రోజుల పాటు విచారించి కీలక విషయాలను రాబట్టింది. విచారణలో జాయింట్ డైరెక్టర్ పాత్ర బయటపడింది. రికార్డుల్లోకి బినామీ ఖాతాల వివరాలను జేడీ ఎక్కించనున్నట్లు గుర్తించారు. మొయినుద్దీన్ నుండి లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తోంది. రైతుల డబ్బులు కొట్టేసి విదేశాలకు పారిపోయిన మొయినుద్దీన్, అతడి కుమారుడు ఇక్రమ్ జాయింట్ డైరెక్టర్కు నోటీసులు ఇచ్చి విచారించనుంది ఏసీబీ. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, గొర్రెల పంపిణీ కేసులో మరో మలుపు తిరిగినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? గొర్రెల పంపిణీ కేసులో మరో ట్విస్ట్ నెలకొనింది. ఇప్పటికే 4 నిందితులు ఎవరైతే ఉన్నారో జాయింట్ డైరెక్టర్స్ కావచ్చు, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్టర్స్ ని 4 రోజుల పాటు విచారించినటువంటి ఏసీబీ అధికారులు ఈ నలుగురు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మరో జాయింట్
జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్టు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఇప్పటికే నలుగురు ప్రజాప్రతినిధులను అయితే అరెస్ట్ చేశారు అధికారులు. నలుగురిని కూడా విచారణలో బయటపడ్డ జాయింట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి పాత్ర కీలకంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు మొయినుద్దీన్ నుండి ₹1,00,000 ఫేవర్ గా తీసుకున్నట్టు ఎవరైతే జాయింట్ డైరెక్టర్ ఉన్నారో అతన్ని బినామీ అకౌంట్ అయితే గుర్తించడం జరిగింది. రైతులు డబ్బులు కొట్టేసి విదేశాలకు పారిపోయారు ఎవరైతే తండ్రి కొడుకులైనటువంటి మొయినుద్దీన్, అతడి కుమారుడు అయినటువంటి ఇక్రముద్దీన్. జాయింట్ డైరెక్టర్ కు నోటీసులు ఇచ్చి విచారించడానికి అయితే సిద్ధమవుతున్నారు ఏసీబీ అధికారులు. ఎన్ని గంటలకు ఏసీబీ విచారించనుంది ఉషా? ప్రస్తుతం చూసుకున్నట్టయితే మొత్తం ఈ నలుగురు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మొత్తం మీద జాయింట్ డైరెక్టర్ తో పాటు ఇంకా పలువురు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఒక్కొక్క ఏరియాకి సంబంధించి ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, అలాగే జాయింట్ డైరెక్టర్ ఎప్పుడు రిమాండ్ లోకి తీసుకుంటారు అనేది మాత్రం మరి కాసేపట్లో తేలనుంది. థ్యాంక్ యూ ఉషా. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడం ఏంటని సీఎం జగన్ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇది రాష్ట్రానికి అవమానకరమని విమర్శించారు. 370 కోట్ల రూపాయలకు రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం ఏంటని నిలదీశారు. జగన్ తాకట్టు పెట్టింది భవనాలను కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్గా నాశనం చేశారని ఆరోపించారు. అసమర్థ అహంకార పాలనలో ఏం కోల్పోతున్నామో ఆలోచించాలని అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. వై నాట్ 175 సిద్ధమంటూ ఎన్నికలకు సమరశంఖం మోగించిన వైసీపీ మరో కీలక అడుగు వేసేందుకు రెడీ అయింది. ఈ 4.5 ఏం చేశాం, మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ప్రజల ముందు ఆవిష్కరించబోతుంది. ఈ నెల 10న మేదరమెట్లలో జరగబోయే సిద్ధం సభ వేదికగా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. గతంలో ఇచ్చిన హామీలతో పోలిస్తే ఈసారి రెట్టింపు వరాలను వైసీపీ అధినేత కురిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తుంది. మరో వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రావచ్చునన్న ప్రచారం గట్టిగా సాగుతుంది. అయితే 2019లో తిరుగులేని మెజారిటీతో అధికారం దక్కించుకున్న వైసీపీ మరోసారి విజయం సాధించాలని ఉవ్విల్లూరుతోంది. ఇందుకోసం అవసరమైన అన్ని వ్యూహాలను ఓ పద్ధతిగా అమలు చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకోవడమే కాదు, కేడర్ను ఉత్తేజపరుస్తుంది. ఓవైపు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఇప్పుడు మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది వైసీపీ. విపక్షాలు సూపర్ 6 పేరుతో ఇప్పటికే ప్రకటించిన పథకాలను మించిన విధంగా కొత్త పథకాలను, ఇంకా చెప్పాలంటే గతంతో పోలిస్తే రెట్టింపు వరాలను ప్రజలపై కురిపించేందుకు సీఎం జగన్ సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెల 10వ తేదీన మేదరమెట్లలో జరిగే సిద్ధం సభలో ఈ మేరకు మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి. ఈ యొక్క నెల మార్చి నెల 10వ తారీఖున బాపట్ల పార్లమెంటు పరిధిలో 4వ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది. ఆ మహాసభను ఉద్దేశించి అదే చివరి మహాసభ సిద్ధం మహాసభ అవుతుంది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మేనిఫెస్టోలో పొందుపరచబోయేటటువంటి అంశాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సభలో తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. 10వ తారీఖు తర్వాత బహుశా 13వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ ఎన్నికల ప్రకటన వెలువడవచ్చు. ఆ వెలువడిన తర్వాత ఎన్నికల మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి ప్రతి ఇంచుమించుగా మ్యాక్సిమం ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేయగలరో
అన్ని నియోజకవర్గాల్ని కూడా కవర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వైసీపీ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందించిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రధానంగా మహిళలు, యువత, రైతులకు పెద్దపీట వేస్తూ వారికి ఎక్కువ లబ్ధి చేకూరేలా మేనిఫెస్టోకు సీఎం జగన్ తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో వైసీపీకి కలిసొచ్చిన పెన్షన్ పెంపు, అమ్మఒడి లాంటి పథకాలను కొనసాగిస్తూనే పెన్షన్లు మరింత పెంచేలా కసరత్తు చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రతి ఏడాది విడతల వారీగా పెన్షన్ కానుక పెంచుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచాలని భావిస్తున్నారు. అంతేకాదు మేనిఫెస్టోలో పలు ప్రజారంజక పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసాను 15,000 నుంచి 25,000కు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆరోగ్యశ్రీ పరిధిని 20 లక్షలకు ఇప్పటికే పెంచారు. ఇక అమ్మఒడి 15,000 నుంచి 20,000కు, వైఎస్ఆర్ చేయూతి కింద చేసే సాయాన్ని 18,500 నుంచి 20,000కు పెంచనున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు కొత్త హామీలలో భాగంగా 2 లక్షల దాకా రైతులకు రుణమాఫీ, అలాగే డ్వాక్రా రుణమాఫీ హామీలు ఈసారి అత్యంత కీలకం కాబోతున్నాయని పార్టీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. ఇక మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ఈసారి మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది. అలాగే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీని ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. పేదలకు 20 లక్షల ఇళ్లు, విద్యార్థులకు ల్యాప్టాప్స్, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఇలా మరిన్ని ప్రజాకర్షక హామీలతో మేనిఫెస్టోను వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే తయారైన దానికి తుది మెరుగులు దిద్ది సిద్ధం సభలో ప్రకటించబోతున్నారు జగన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగలుంది. నియోజకవర్గంలో ముఖ్య నేతలు కారు దిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ వర్ధనపేట మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నారు. ఆయన బాటలోనే మరికొంతమంది నేతలు కాంగ్రెస్, బీజేపీల వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని వరంగల్ డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్రావు కలిశారు. దీంతో వర్ధనపేట నియోజకవర్గంలో కారు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగలనుంది. నియోజకవర్గంలోని ముఖ్య నేతలు కారు దిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నారు. ఆయన బాటలోనే మరికొంతమంది నేతలు కాంగ్రెస్, బీజేపీల వైపు చూస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని వరంగల్ డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్రావు కలిశారు. దీంతో వర్ధన్నపేట నియోజకవర్గంలో కారు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ సోని. ఇప్పటి వరకు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రతి ఒక్క జిల్లా నుంచి చూస్తే బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ తాకుతుందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులను చూస్తే 3 ఎంపీలు కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగింది. ఈ రోజు చూస్తే వరంగల్ వంతు రావడం జరిగింది. వరంగల్ జిల్లాకు సంబంధించి వర్ధనపేట నియోజకవర్గాల్లో ఉన్న
ముఖ్య నాయకులు కూడా ఈ రోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. గత కొద్ది రోజుల క్రితం చూస్తే వరంగల్ డిసిసి చైర్మన్ మానేని రవీంద్రరావు కూడా వెళ్లి వేమిరెడ్డి రెడ్డిని కలిసి అతను మర్యాదపూర్వకంగా కలిసామని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు వరంగల్ వర్ధనపేట నియోజకవర్గం సంబంధించి మరికొంతమంది కార్పొరేటర్లు వర్ధనపేట మున్సిపాలిటీ చైర్మన్ కూడా ఈ రోజు వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. దీంతో పాటు అక్కడ ఉన్న ముఖ్య నాయకులు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అలాటై ఎవరైతే ఉన్నారో జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతరులతో పాటు వినయ్ భాస్కర్, వీళ్ళు ముగ్గురు కలిసి మొత్తం ఈ యొక్క వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోకుండా అడ్డుకోవడానికి నిన్న రాత్రి నుంచే వాళ్ళతో పాటు మొత్తం వాళ్ళతో మంత్రాలు కూడా చేయడం జరుగుతుంది. గత కొద్ది రోజులను చూస్తే ఈ యొక్క వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కూడా ఇతర పార్టీల వైపు చూసినట్టు కూడా వినికిడి కూడా వినబడుతుంది. ఎందుకంటే అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో పాటు ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలు కూడా ఎస్సీ నియోజకవర్గం వరంగల్ కాబట్టి అతను కలిసి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ నుంచి కూడా ఎవరు కానీ టికెట్ ఇచ్చాడు పోవడానికి కూడా అతను కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. దీంతో పాటు ఈ యొక్క వరంగల్ జిల్లాకు సంబంధించిన కార్పొరేషన్ ఈ యొక్క కార్పొరేషన్ లకు సంబంధించి వర్ధనపేట నియోజకవర్గంలో 13 మంది కార్పొరేటర్లు, అందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 9 మంది కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఈ యొక్క 9 మంది కార్పొరేటర్లు కూడా మరికొంతమంది కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. గత కొద్ది రోజులను చూస్తే వరంగల్ నగరంలో కూడా చూస్తే వరంగల్ మేయర్ కూడా ఇతర పార్టీలకు కూడా పోతున్నారనే ఒక సమాచారం కూడా ఉండడంతో పాటు పెద్ద ఎత్తున దుమారం కూడా లేగడంతో పాటు ఇప్పుడు ఆ ఒక విషయం కూడా సజ్జమనడంతో పాటు అది కూడా ఎటు తేలని పరిస్థితి కూడా ఉంది. ఇది వీరే కాకుండా ఇంకా మరికొంతమంది కూడా పోయే అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీని వీడే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే అందరూ ఇప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎవరు కూడా చూసినా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొంతమంది బీజేపీ పార్టీ వైపు కూడా మొగ్గు చూపడం జరుగుతుంది. బీజేపీ కూడా రానున్న రోజులలో కూడా బీజేపీ ఈ యొక్క ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కూడా ఇటు చూస్తే కొంతమంది ఆశావాదులు కూడా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఆశావాదులు కూడా ఈ యొక్క వర్ధనపేట ఎస్సీ నియోజకవర్గం కాబట్టి వర్ధనపేట నుంచి కూడా పెద్ద ఎత్తున పోవడానికి కూడా చాలా మంది సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ సుధాకర్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ బస్కు పెను ప్రమాదం తప్పింది. నర్సంపేట డిపో నుండి పాపయ్యపేట గ్రామానికి వెళ్తుండగా పంట పొలంలోకి దూసుకెళ్లింది. స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టికెట్ దక్కేది ఎవరికో, పోటీ చేసేది ఎవరో, అధిష్టానం మధ్యలో ఏముందో. టికెట్ పోరు వల్ల మిత్రత్వంతో ఉన్న ముగ్గురి మధ్య కారణంగా అంతర్గత శత్రుత్వం ఏర్పడుతుంది. ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసి పనిచేస్తామని ముగ్గురు నేతలు పైకి చెప్తున్నారు. జాతీయ స్థాయిలో టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. ఈ పరిస్థితిలో పార్టీ కార్యకర్తల అయోమయానికి గురవుతున్నారు. ఇదంతా ఓ జాతీయ పార్టీలో రేపుతున్న పార్లమెంట్ టికెట్ అలజడి. ఇంతకీ ఆ పార్టీ ఏమిటి? ఎంపీ స్థానానికి పోటీ పడుతున్న ఆ నేతలు ఎవరు? ఏ ఎంపీ నియోజకవర్గం గురించి నేతలు పోటీ పడుతున్నారు? వాచ్ ది స్టోరీ. ఆ జాతీయ పార్టీలో పార్లమెంటు టికెట్ చిచ్చురేపుతోంది. ముగ్గురు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టికెట్ తనకే దక్కుతుందని ముగ్గురు నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియని అయోమయంలో పార్టీ క్యాడర్ సతమతమవుతోంది. ఎవరికిచ్చినా తాము పనిచేస్తామని ఈ నేతలు బయటకు చెబుతున్నా జాతీయ స్థాయిలో టికెట్ కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే మరో 2-3 రోజుల్లో టికెట్ పై ఉత్కంఠకు ఆ పార్టీ అధిష్టానం చెక్ పెట్టనున్నట్లు సమాచారం. పాలమూరు పార్లమెంటు పరిధిలో బీజేపీ పార్టీలో నుంచి పోటీ చేసేందుకు ముగ్గురు నేతలు పోటీ పడుతుండగా ఆ ముగ్గురులో టికెట్ ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ప్రస్తుతం పాలమూరు పార్లమెంటు స్థానంలో పోటీ చేసేందుకు ఆ పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది.
దీంతో మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆ ముగ్గురు నేతలు ఎవరికి వారే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో పాలమూరు బీజేపీ పార్టీలో అప్పుడే ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పార్లమెంటు పరిధిలో మక్తల్, నారాయణపేట, కొడంగల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కే. అరుణ, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోశాధికారి శాంతికుమార్ ఈ ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్నారు. ముగ్గురు నేతలు తమ ఫోటోలతో పోటాపోటీగా ఫ్లెక్సీల వార్కు తెరలేపారు. టికెట్ ఎవరికి దక్కినా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ముగ్గురు నేతలు పైకి చెబుతున్నారు. అయితే అంతర్గతంగా గ్రూపు రాజకీయాలు సాగిస్తూ టికెట్ వేట కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. డి.కే. అరుణకు గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని పార్టీ అధిష్టానం కల్పించింది. అప్పుడు ఆమె పోటీ చేయడానికి నిరాకరించారు. ఇదేప్పుడు డి.కే. అరుణకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయన్న టాక్ కొనసాగుతోంది. గద్వాల్లో ఓటమి చెందవచ్చని భావించిన ఆమె పోటీ చేయలేదని తెలిసింది. అయితే అక్కడ పోటీ చేయకపోగా తన మేనల్లుడు అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపునకు పరోక్షంగా సహకరించారన్న ఆరోపణలను డి.కే. అరుణ ఎదుర్కొన్నారు. ఈ కారణం చేతనే మిగతా ఇద్దరు నేతలు డి.కే. అరుణకు టికెట్ ఇవ్వరాదని అధిష్టానం ముందు గట్టిగా వాదిస్తున్నారని సమాచారం. అయితే డి.కే. అరుణ మాత్రం వీటన్నింటినీ కొట్టిపారేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో టికెట్ కు పోటీ పడుతున్న ఏకైక మహిళను తానే కాబట్టి తనకి టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కే. అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిల మధ్య టికెట్ వార్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు ఢిల్లీ స్థాయిలో తమకున్న పరిచయాలతో పాలమూరు పార్లమెంటు టికెట్ దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని సమాచారం. అయితే వీరికి ఏమాత్రం తీసిపోకుండా రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ సైతం పాలమూరు టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. శాంతకుమార్ ఒక అడుగు ముందుకేసి ప్రచారాన్ని సాగించేస్తున్నారు. అయితే ఈ ముగ్గురులో టికెట్ ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ ఉమ్మడి జిల్లాలోని కమలం పార్టీ కార్యకర్తలు, నేతల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశారు. ఈ కారణంగా జితేందర్ రెడ్డికి టికెట్ దక్కదన్న ప్రచారం పాలమూరులో జోరుగా సాగుతోంది. అయినా పాలమూరు పార్లమెంటు సీటుకు పోటీ చేయడమే తన ఆశయం అన్న విధంగా జితేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో టికెట్ వేట కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఈ ముగ్గురు నేతలు తలోదారులో కనిపించారు. కిషన్ రెడ్డి యాత్రలో భాగంగా ముగ్గురు నేతలు సైతం గ్రూప్ రాజకీయాలు నడిపారనే ప్రచారం బీజేపీలో కొనసాగింది. ఈసారి ఖచ్చితంగా తనకే టికెట్ ఇవ్వాలని డి.కే. అరుణ తన రాజకీయ చతురతను జాతీయ స్థాయిలో చూపెడుతుండగా జితేందర్ రెడ్డి సైతం తనకున్న పాత పలుకుబడిని టికెట్ తెచ్చుకునే విధంగా పావులు కదుపుతున్నారని తెలిసింది. వీరిద్దరికీ దీటుగా రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ సైతం తనకే టికెట్ వస్తుందనే నమ్మకంపై ముందుకు సాగుతున్నారని సమాచారం. మరి భవిష్యత్తులో ఈ పార్లమెంటు టికెట్ ఎవరిని వరించనుందో వేచి చూడాలి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. రెండో రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి భృంగి వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత ఉత్సవమూర్తులకు అక్క మహాదేవి అలంకార మండపంలో భృంగి వాహనంలో ఆవాహింపచేసిన అర్చక స్వాములు వాహన పూజలు చేసి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించారు. శ్రీశైల పురవీధుల గుండా స్వామివారు విహరించగా అశేషంగా తరలివచ్చిన భక్తులు కర్పూర నీరాజనాలు అర్పించారు. ఈ సందర్భంగా కళాకారులు, ఆటపాటలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ పలువురిని ఆకట్టుకుంది. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదయ్యాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 64,090గా నమోదైంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 58,750గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా స్థిరంగానే నమోదయ్యాయి. కేజీ వెండి 77,000 రూపాయలుగా నమోదైంది. SCKV Bulletin updates. For more updates, keep watching Swatantra News.